పెద్ద పెద్ద సినిమాలు పెద్ద ఆర్టిస్టులు తమిళ ఇవన్నీ తిరిగినా కూడా తెలిసింది ఏంటంటే మనం తెలివితేటలు అనేది ఉండొచ్చు, మీ ఆ తెలివితేటలతో మీరు ఎదగొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మన తినే దేహానికి ఈ దేహానికి కావాల్సినవన్నీ తెలివితేటలు అవసరం లేదు, లేకుండా తిండి చాలు. తెలివితేటలు ఎదుగు, తెలివితేటలు లేకుండా దేహాన్ని తోటి తినాలి, కరెక్ట్ అని ఇప్పుడు తినాలి. ఇది అనేది ఎందుకంటే మేము గురుగారు అక్కడికి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము, ఇక్కడికి ఆ పొలంలో మొత్తం తిరిగి అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటని, ఎందుకంటే మేము మాట్లాడేది మీరు వచ్చారు మీడియా ముందు మాట్లాడేది కాదు, సాక్షాధారాలతో మేము వెళ్ళి ఆ వాతావరణం తిరిగి చూసు పొద్దున్న తాగటం. ఎందుకనంటే ఏది కూడా ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు అనేది ఇంపార్టెంట్ కాదు, మన తక్కువలోనే ఆరోగ్యం ఎలా ఉండాలని అద్భుతమైన ఈ ప్రోడక్ట్ మేము చూసి మేము పద్ధతి పొద్దున్న లేచిన కానీ స్నానం చేసేటప్పుడు ఇది చూస్తాము. ఈ సెట్లు ఏంది మేము ఏది చేయమన్నారు, సోపు కానీ ఇవన్నీ ఎందుకంటే సారదా వాడతాం అంటే ఒక న్యాచురల్గా. ఎందుకంటే మనం జీవించాల్సిన మనం ఏదో పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మనతో వచ్చేదండి ఈ దేహమే. ఏవి రావు, పేరు రావచ్చు పోవచ్చు, అందరూ వచ్చి చుట్టాలు అందరూ రావచ్చు, కానీ మనతోటి లాస్ట్ శ్వాస దాకా ఉండేది ఈ దేహం. దానికి కొంచెం గమనంతో దానికి ఏం పెట్టాలి ఏం తినిపించాలని కొంచెం అలర్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటాం అయిందని చెప్పి. ఎందుకంటే మేము సినిమాలో మాకు కూరలు అన్ని వెరైటీలు 5-6 వెరైటీలు 10 వెరైటీలు ఉంటాయి. మేము పొద్దున్న రాయి జావా ఇది పెరుగు నేను తాగుతుంటే ఎలా పోతుంటే మార్నింగ్ అదే కదా ఈరోజు అరికిల్లోనూ నైట్ పెరుగు కలిపేసి రాయి అనమాట నానబెట్టి ఇప్పుడు దాకా ఏం తినలే, చల్లగా హ్యాపీగా ఉంది. వీళ్ళు దాకా గుట్టు మధ్య టీ తాగాలని అవి తాగాలి. ఏంటంటే ఈ టీలు ఇవన్నీ ఏంటంటే మనం చేసుకున్న చిన్న అది ఏం చేస్తుంటే నాకు టీ అనగానే అనిపిస్తుంది. అంటే అట్లా మనుషులు ఏమైపోయాడంటే తాగటం కూడా దాన్ని ఆరుపుకుంటూ తాగుతూ ఏముంది దానిలోనే ఎంతవడి నాకు అర్థం కాదు. దాన్ని అంత టేస్ట్ ఏం చేయాల్సి ఏముంది, ఒక రాయి ఒక గ్లాసు క్రికెట్ తాగేసి కమ్మని పని చేసుకోవచ్చు కదా. హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసుకొని ఒక సిగరెట్ తాగుతూ సాఫ్ట్వేర్ ఏంటంటే పెద్ద సాఫ్ట్వేర్ టై కట్టుకొని ఉంటాడు, పెద్ద ఆఫీసులో పని చేస్తారు, చిన్న బయటికి కూడా దగ్గర కొట్టి చిన్న టీ తాగుతూ సిగరెట్ అంటే ఏదో పెద్ద గిన్నిస్ రికార్డ్ సాధించినంత ఫీల్ అయిపోతుంది. అంటే సిగరెట్ తాగి స్మోక్ అవుతుంటే అంటే దాంట్లో ఉండే నికోటిన్ పోయి బ్రెయిన్ రిసెప్టార్స్ లేపుతాయి, లేకపోతే పనిచేయదు. అదే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న సింపుల్ విషయం ఏంటంటే ఫుడ్ తినే ఆహారాలు కానీ చాలా సింపుల్గా ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది. అంటే అయితే మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉండి చెబుతున్నాం. దీనిలో ఏం డూప్లికేట్ ఏం లేదు. మాకు 60 సంవత్సరాల దగ్గరికి రాబోతున్నాయి. హ్యాపీ, నో మెడిసిన్, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్. అదే ఎవరో ఒక ఆయన చాలా పొరపాటు చేసి జీవితంలో ఓ స్వామి దగ్గర పోయి నేను చాలా తప్పు పనులు చేశాను, 100 ఎకరాలు నేను అడుగు పెంచాలనుకుంటాను స్వామి, ఏం చేయాలంటే ఇక్కడ అడుగు పెంచాలని కూడా నువ్వు అడుగు పెట్టదు, నేను అడుగు వెళ్ళి తయారవుతాను. అట్లా మీరు చెప్పేసి ఏమి చేయదు, గమ్మును ఉండు, తెలివి అవసరం లే, డబ్బులు తక్కువగా వాడితే పిజ్జా బాగుంటుంది, ఆ వాటర్లు బాగుంటుంది, చట్నీస్ బాగుంటుంది, మైండ్ పెట్టామంటే తెలివిని వాడద్దు. ఫుడ్ ప్యాకెట్లోకి పోయిందంటే డేంజర్. ఇప్పుడు ఫ్రెష్గా పెన్ను మీద నుంచి ప్లేట్కి రావాలి, పీస్ఫుల్గా తినాలా. పొద్దున్నే 8 గంటలకు పోవాలంటే 7 గంటలకి పిల్లోళ్ళు కూసిపెట్టి రే టైం ఉంది రాండ్రా తిందామని చట్నీలు ఇవి అవి వేసి పెట్టాలా. వాళ్ళు 7:30కి వచ్చేసింది కుక్ చేసినట్టు నీళ్ళు తాగొచ్చు కొట్టి తినంటే ఈ మధ్య చూద్దామంటే క్యారెట్, పుచ్చకాయ, బీట్రూట్ కలిపి వారానికి ఒక 3 టైం కానీ తీసుకోదలుచుకుంటే మలబద్ధకానికి అంత బెస్ట్ పని చేస్తుంది మాకు. అసలు అంటే క్యారెట్, బీట్రూట్, పుచ్చకాయ అంటే పుచ్చకాయ టేస్ట్ గా ఉంటుంది. క్యారెట్ అనుకోండి తాలేరు కొత్తగానే వాళ్ళు కొంచెం యాపిల్ కూడా వేసుకోవాలి. అంటే బీట్రూట్ పౌడర్ ఉంది అనుకో అసలు లోపల క్లీన్ చూడు, మన స్టమక్ కూడా అంత లెస్ అయిపోతుంది. ఇప్పుడు చలికాలం కదా అందుకే నేను అల్లం కూడా యాడ్ చేస్తాను. అల్లం వేసుకుంటే కొంచెం థాంక్యూ. ఓపెన్ చేసిన యజమానానికి గుడ్. ఎందుకంటే బ్రదర్ అన్న థ్యాంక్ యూ బ్రదర్, మంచి కార్యక్రమం. అందుకని మేము కూడా ఇక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది, మాకు వచ్చామన్నమాట. ఎక్సలెంట్, ఇలాంటి అద్భుతమైంది. ఇప్పుడు ఏం లేదన్నా, ఒక బ్యాండీ షాప్ పెట్టు, గుట్కా షాప్ పెట్టు, ఎన్ని పెడితే ఆరోగ్యాన్ని డబ్బులు రావటం ముఖ్యం కాదని ఆరోగ్యాన్ని చెడగొడుతూ నీ డబ్బులు సంపాదించినట్టు ఆరోగ్యం ఇస్తూ నీ డబ్బులు వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. షాప్కి వచ్చేవాడు కొనుక్కొని వెళ్ళిపోయే షాప్ లేకుండా కదా బీట్రూట్ పెట్టు, క్యారెట్ పెట్టు, ఆర్గానిక్ కూరగాయలు పెట్టు, చెప్పు వాళ్ళకి. అది ఎక్స్పీరియన్స్ అయినా మళ్ళీ చెప్పనక్కర్లే.
ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అరికలు తింటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తా ఉండేది రాగి జావ తాగితే నా అసిడిటీ మీద ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటా మా ఇంటికి వచ్చారు అమ్మాలి ఆ రోజు మంచి మిద్దిపోయినా ఆకుకూర పప్పు చక్కగా తృప్తిగా ఉన్నాం అంతా అందరూ కలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇష్టం ఏంటంటే మా ఇంట్లో వండినా మేము తప్పక దాన్ని మిగిలిపోతే ఎవరు మేము అట్లా. థ్యాంక్ యూ, నైస్ మీట్. థ్యాంక్ యూ రామ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలాంటి షాప్స్ అన్ని ఎక్కువ అద్భుతంగా సిటీలో ఎక్కడెక్కడే మూలమూలను రావాలి, ఆరోగ్యం బాగుండాలి అని మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనం బాగుంటాం కదా, అందరూ బాగుండాలి అనేది చాలా మన కాన్సెప్ట్. కరెక్ట్. ప్రసాద్ గారు కూడా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక్కళ్ళు బాగుంటాం కాదు, ఈ ప్రోడక్ట్ తిని అందరూ బాగుండాలి అని కోరిక తప్ప ఇదే బిజినెస్ డబ్బుల కోసం కోట్ల కోసం చేసేది కాదు. ఇది అందరూ బాగుండాలి అనే మంచి దుఃఖతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇంతవరకు వెళ్తున్నారు, చాలా అద్భుతం. ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ ఎంత దూరం వచ్చిందంటే దీనిలో ఎనర్జీ, ఈ శక్తి లేకపోతే దూరం రాదు. ఇది ఎక్కడ అది అని ఊరు ఎక్కడ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాయి, ఇక్కడ దూరం వచ్చింది సెంటర్లో ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు సెంటర్లో ఇక్కడికి వచ్చామంటే అది ఎనర్జీ తీసుకెళ్తుందనే సత్యం మనస్ఫూర్తి చేస్తాం. అందువల్ల మేము 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం అక్కడ, ఉమెన్కి పర్టికులర్లీ మా ఫామ్లో. సో వాళ్ళ మైగ్రేషన్ అయిపోయి సిటీలు పరిగెత్తకుండా ఇప్పుడు తెలివైన చదువుకున్నారు, మీరు సాఫ్ట్వేర్ అయినారు, ఇంకొంచెం ఉండేవాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. మేమేం చేయలేము అనుకునే వాళ్ళకన్నా పని కాలేదు రూరల్ ఏరియాలో. సో అట్లా రూరల్ ఏరియాలో కూడా ఇవన్నీ చేసి మనము వాళ్ళని లైఫ్ ఇస్తే మైగ్రేషన్ వచ్చి మీకు ఇంత ట్రాఫిక్లు రామాయణం తిట్టుకు అది లేకుండా ఉంటుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ